త్వరగా పోనీ. జ్యోతి ఏమైనట్టు ఇటు నిజాన్ని నిరూపించాల్సిన గడువు, అటు పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్నాయి. తన జీవితం ఎటు మొక్కుతుందో నిర్ణయించే సమయం ఆసనమైంది. ఏం జరుగుతుందో ఏంటో. పెళ్లి సమయానికి జ్యోతి ఖచ్చితంగా మండపానికి వస్తుంది. అక్కడికొచ్చాక తను ఒంటరిదైపోతుంది. తనకి అండగా నేను అక్కడ ఉండాలి. సమయానికి జల్జక్క కూడా ఊరెళ్ళింది. కానీ తప్పదు. ఏదేమైనా నేనక్కడికి వెళ్ళాలి. అవతల జరిగేది నా కన్న కూతురి పెళ్ళైనా నాకు జ్యోతి ముఖ్యం. నీలాంబరి మాధవిల నుంచే జ్యోతిని కాపాడుకోవాలి. ఆ పెళ్లిని ఆపాలి. స్వామి, చెప్పు తల్లి. నేను చెప్పినట్టు వెళ్తే నాకు కావాల్సిన వస్తువు చేతికి అందినట్టే అంది. చేజారిపోయింది స్వామి. ఇప్పుడెలా స్వామి? నా సౌభాగ్యాన్ని కాపాడుకునేదెలా? భయపడకు తల్లి. నీ తలరాతలో నీ సౌభాగ్యం నీకు దక్కాలని రాసి ఉంది. నిరాశపడకుండా వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. సాక్ష్యాధారాలు లేకుండా వెళ్తే జరిగే పెళ్లిని ఆపలేను స్వామి. నేను ఓడిపోతాను. నా భర్త నాకు దూరం అయిపోతాడు. ఆ సంశయాన్ని నీ మనసు నుండి తీసేయి. ఇంతకు ముందు నేను చెప్పినట్టే ఉత్తర దిక్కులోని వస్తువు నీకు కనిపించింది కదా. అంటే నా మాట నువ్వు నమ్ముతున్నట్టే కదా. నీ మాట నేను నమ్ముతాను స్వామి. కానీ సాక్ష్యం లేకుండా పెళ్లి ఎలా ఆగుతుందనేది నా అనుమానం. అమ్మవారు నీకు తోడుగా ఉంటారు. ఆ తల్లి చేయవలసిందే చేయిస్తుంది. నువ్వు ఆలస్యం చేయకుండా వెళ్ళు. శుభం భూయాత్. జ్యోతి వచ్చే వరకు ఈ పెళ్లి ఆపాలి. ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుంది అనుకుంటున్నావా రాజీవ్? నేను అనుకుంటున్నది కరెక్టేనా రాజీవ్? అవును శ్రావ్య, నీ గెస్ కరెక్టే. పెళ్లి ఆగాలని ఆలోచిస్తున్నాను. అదే కోరుకుంటున్నాను. నీ మీద నాకున్న ప్రేమ నీకెందుకు అర్థం కావడం లేదు రాజీవ్? డే 1 రోజు ఏ ప్రేమ అయితే నీ మీద ఉందో ఇప్పటికీ అదే ప్రేమ ఉంది. చివరి వరకు అలాగే ఉంటుంది. అందుకే నువ్వు జ్యోతి జ్యోతి అంటున్నా, తన కోసమే ఆరాట పడుతున్నా కూడా నీ మీద ఉన్న ఇష్టాన్ని నేను చంపుకోలేకపోతున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవాలి, నీతోనే లైఫ్ కొనసాగించాలని తాపత్రయపడుతున్నాను. జ్యోతికి 10 రోజులు గడువు పెట్టింది నువ్వే. తను పందెం ఓడిపోతే నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చింది నువ్వే. ఇక తను పందెం ఓడిపోయినట్టే రాజీవ్. జ్యోతి రాదు. నువ్వు తన కోసం ఎదురు చూడడం, ఆలోచించడం మానే. నేను కూడా అదే చెప్తున్నాను శ్రావ్య. మన పెళ్లి జరుగుతుందన్న ఆశ వదులుకో, ఆలోచన మానుకో. 6 నూరైనా సరే జ్యోతి వచ్చి పెళ్లిని ఆపి తీరుతుంది.
నీ కాన్ఫిడెన్స్ కి గ్రేట్ సెల్యూట్ రాజీవ్. నీది ఇమాజినేషన్. రియాలిటీ ఏంటో తెలుసా? ఇందాక అమ్మవారి గుడి ముందు జ్యోతి కనిపించింది. తన దగ్గర ఉన్న సాక్ష్యాలు మిస్ అయ్యాయని, ఇక పెళ్లి ఆపడం తన వల్ల కాదని మోరున ఏడుస్తుంది. అమ్మవారిని దీనంగా వేడుకుంటుంది. అంటే ఏమని అర్థం రాజీవ్? జ్యోతి ఓడిపోయిందనే కదా? ఎందుకు నవ్వుతున్నావు? ఈ అల్ప సంతోషాన్ని చూసి నవ్వొచ్చింది శ్రావ్య. అంటే అమ్మవారి దగ్గర జ్యోతి ఏడవటం మాత్రమే నీకు తెలుసు. ఆ తర్వాత జ్యోతి ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. నేను రియాలిటీలోనే ఉన్నాను. అందుకే జ్యోతి వచ్చి పెళ్లి ఆపుతుందని నేను ఎదురు చూస్తున్నాను. అయితే నువ్వు ఇంకొక నిజాన్ని మర్చిపోతున్నావు. ఏంటా నిజం? ఈ పెళ్లి గనుక ఆగితే అత్తయ్య ఏం చేస్తుందో మర్చిపోతున్నావు. విషం తీసుకుని శ్రావ్య! దీన్ని ఆశ్రయించక తప్పేలా లేదు.